దేవుని మీద ఆనుకునే విశ్వాసం నీకుందా? అది కష్టమైనా, నష్టమైనా, కరువైనా, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్యాలైనా, అప్పు బాధలైనా, కుటుంబ సమస్యలైనా, నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఎలాంటి పరిస్థితులైనా యేసయ్య మీద ఆనుకోగలిగిన మనస్సంటూ నీకుంటే, నీ యొక్క విశ్వాసమును బట్టి నీకు పూర్ణ శాంతినిచ్చే దేవుడో మన దేవుడో. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు. శ్రమ దినమున నువ్వు కృంగితే నువ్వు ఒక చేతకాని వాడివి, చేతకాని దానివి అయిపోతావు. నీ మనస్సు నలుపుకోవద్దు, నీ మనస్సుని ఒత్తిడికి అప్పగించొద్దు, ఆందోళనకు అప్పగించొద్దు, కలవరానికి అప్పగించొద్దు, చింతకు అప్పగించొద్దు, ఏమైపోద్దో అనుకోవద్దు. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకో.